ఎందుకంటే మహిళలు అన్నిట్లో రాణిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మహిళలు మంచిగా ఇది చేసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అందరినీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని సన్మానించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం. అందులో ముఖ్యంగా అంగన్వాడీ నుంచి మీనాకుమారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, మెంబర్లకి అందరికీ నమస్కారం. ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారని కోరుకుంటున్నాను. అందరూ మంచిగానే అన్ని రంగాలలో ముందుకు వచ్చేయాలని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకంటే కూడా మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెంది, ఎందుకంటే మన ఆదిమ సమాజం అంటే మానవుడు పుట్టినప్పుడు మహిళా వ్యవస్థ ఉండేది. అంటే దాన్ని ఇప్పుడు మాతృస్వామిక వ్యవస్థ అంటే తల్లి మాత్రమే పోషించేది కుటుంబాన్ని. ఫస్ట్ సమాజంలో మానవుడు బయటకు వచ్చినప్పుడు, మానవ రూపం బయటకు వచ్చినప్పుడు అప్పుడు మహిళలే పెత్తనుండి దాన్ని మాతృస్వామిక వ్యవస్థ అన్నారు. ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ మగవాడు పెత్తనం నడుతుంది. దాన్ని మగవాడే కుటుంబాన్ని పోషించాలనేది నడుస్తుంది. అందుకనే భవిష్యత్తులో ఎక్కడైతే స్త్రీ అభివృద్ధి చెంది అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే అక్కడే ప్రపంచం ముందుకు పోతుంది. అందుకని మీరందరూ ఆ రకంగా అభివృద్ధి చెందాలని, మీ పిల్లలు కూడా అట్లనే తీర్చిదిద్దారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడికి వీచేసిన ప్రజాప్రతినిధులందరికీ, నాతోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చి 8వ తేదీ అంటే మహిళలందరికీ ప్రత్యేకమైన రోజు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ పంచాయతీ ఆఫీస్లో మాకు ఆత్మీయ గౌరవం అందుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంతకుముందు మహిళలు గౌరవించేవారు, ఇప్పుడు కొత్త సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా మాకు ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఆ మగవాళ్ళు ఏంటంటే నాకు పని అటు పోతారు, కానీ ఆడ మనుషులు కలిసి మన పని అయిన దాకా వదిలిపెట్టు. ఎందుకంటే అందుకనే అందరినీ మహిళలందరినీ ఒక కాడి సమిష్టికి చేసి మీరందరూ ఏకమై ప్రతి పనిలో తోడ్పడి మహిళలు మేము చేసినాం అనే ధైర్యంతో మీరు ముందుకు వచ్చి ఆ విధంగా చేసి ఎంతో కొంత అందరూ కూడా డెవలప్ చేసి ఏ పనిలోనైనా మహిళలు ముందుంటారని నేను కోరుకుంటూ, నేను చెప్పేది చిన్న 2 మాటలే, దయచేసి అర్థం చేసుకోండి. ఉమెన్స్ అనే వాళ్ళలోనే అంటే అనే మాటలోనే మెన్ ఉంది, అంటే మగవాళ్ళు ఉన్నారు. మనం ఏ పని చేసినా మనని గుర్తించి గౌరవించి ముందుకు నడిపేది మగవాళ్ళు. మనం ఎంత సాధించినా దాంట్లోనే కొంత భాగం మగవాళ్ళది కూడా ఉంది ఈ విషయంలోనే. ఎందుకంటే రాజ్యాలు వెళ్ళారు ఆడవాళ్ళు, రాకెట్లు నడిపారు, అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇన్ని చేసినా కూడా దీనికి కారణం మన వెనుక ఉండి నడిపించే మగవాళ్ళు. వాళ్ళు మన వెనక లేకపోతే మనం ఏ పని చేసినా అది వ్యర్థం. ఇప్పుడు కూడా ఈ పంచాయతీలోని కొత్త సర్పంచ్ గారు, మగవాళ్ళు వీళ్ళందరూ కలిసి మన గౌరవించి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరినీ గౌరవించి సన్మానించడానికి నిర్ణయించారు. వీరందరికీ నా కృతజ్ఞతలు.